థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్ అందరికి కూడా. ఎవరైతే జూమ్కి వచ్చారో వాళ్ళందరికీ, నన్ను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఎస్పెషల్గా మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా వెల్కమ్ టు జూమ్, వెల్కమ్ టు వెస్టేజ్. సో ఈరోజు నేను తీసుకున్న సెషన్ వచ్చేటప్పటికి, నేను మొన్న లాస్ట్లో చెప్పాను మీకు, ఎండింగ్ నాది లాస్ట్ అండి 2025లో, ఇది ఫస్ట్. సో ఈరోజు నేను మరొకసారి నా గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేను. సో అందులో భాగంగా మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో దానికైనా ముఖ్యంగా మై నేమ్ ఇస్ మణికంఠ స్వామి, డైమండ్ డైరెక్టర్ అండ్ వెస్టేజ్. సో ఈ పేరు చెప్పుకోవడానికి, లాస్ట్లో వెస్టేజ్ అనడానికి, డైమండ్ అనడానికి చాలా గర్వపడుతూ ఉంటాను అనమాట అండి ఎప్పటికప్పుడు. సో ఎందుకోసము అంటే బయట ఎక్కడ కూడా పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి. కేవలం ఈ వెస్టేజ్లో మాత్రమే మనం పేరు చెప్పుకోగలం. సో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే రెస్పెక్ట్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సార్ అండ్ మేడం అను ఇంకా రకరకాలుగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దానికైనా ముఖ్యంగా ఏంటంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కలిసినా సరే. ఇదొక మంచి వైపు అన్నది మనందరికీ కూడా వస్తుందండి. ఇటువంటి ఏదైతే వెల్కమ్ ప్రవేశపెట్టిన లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. సో నేను ఈ వెస్టేజ్లోకి రావడానికి ముందు మేడం గారు కొంతవరకు చెప్పారు. సో రావడానికి ముందు నేను ఒక టెలికాం సెక్టార్లో పనిచేశాను, తర్వాత చిన్న చిన్న జాబ్ చేశాను, తర్వాత ఒక ట్రావెలింగ్ దాంట్లో కూడా వర్క్ చేశాను. సో కరోనాకు ముందు నా ఇన్కమ్ దగ్గరగా 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉండేది. సో కరోనా టైంలో అది జీరో అయిపోయింది. సో ఎప్పుడైతే జీరో అయిపోయిందో అప్పటికే నాకు దీని గురించి తెలుసు, వెస్టేజ్ గురించి తెలిసినప్పటికీ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేశాను. ఎందుకోసం అంటే అక్కడ ఇన్కమ్ ఎక్కువ వస్తుందని. సో ఎప్పుడైతే నా ఇన్కమ్ జీరో అయిపోయిందో, నా పక్కన ఉన్న ఆయన వెస్టేజ్ చేస్తున్న ఆయన ఇన్కమ్ మాత్రం జీరో అవ్వలేదు. ప్రతి నెల కూడా ఒక 500, 200 పెరుగుతూ వచ్చింది. సో ఆయన నా పక్కన ఉన్నాడు, నేను అక్కడే కూర్చున్నాను. కానీ నా ఇన్కమ్ అప్పుడు దాకా వేలల్లో వచ్చేది కదా, టోటల్గా జీరో అయిపోయింది. ఆయన ఇన్కమ్ 100లో వచ్చేది కాస్త ఇంకొన్ని 100 పెరిగింది. అంటే జస్ట్ 8,000, 8,500, 9,000, 9,300 అలా. సో అసలు కరోనా టైంలో ఆ 3 రోజులు, ఆ 3 నెలలు కూడా డబ్బులు అవడమే చాలా గగనం. సో అటువంటి టైంలో ఇన్కమ్ రావడం ఏంటి అని అడిగితే నాకు చెప్పింది ఏంటంటే, సో నీకు ఆల్రెడీ 1 year నుంచి చెప్తున్నాను, నువ్వేం లేదు, ఇప్పటికైనా ఇబ్బంది ఏం లేదు. సో దీని గురించి అని చెప్పి ఏదైతే మన లీడర్స్ అందరూ చెప్తూ ఉంటారో మీ అందరికీ, దాని గురించే చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం, నన్ను తీసుకెళ్ళి మనందరికీ గ్రేట్ అప్లై అయినటువంటి, నాకు ఎస్పెషల్గా గ్రేట్ అప్లై అయినటువంటి రమేష్ గారి దగ్గర నన్ను పరిచయం చేయడం, తణుకు ఓల్డ్ స్టాక్ పాయింట్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నా ముందు నా మోటో ఒకటే, అక్కడ ఇన్కమ్ కోల్పోయాము, ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. పని చేసినా తీసుకోవచ్చు, పని చేయకపోయినా. అంటే పని చేయకపోయినట్టు కొంతకాలం చేసిన తర్వాత ఆగిపోయినా సరే ఇన్కమ్ వస్తుంది. అంటే సడన్ సెక్టర్లో ఏదైనా ఇబ్బంది వచ్చి ఆగిపోయినా, ఏదైనా సిక్ అయ్యి ఆగిపోయినా, లేదా వేరేది ఏదైనా చూసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇన్కమ్ వస్తుందని ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఎప్పుడైతే నేను ఆ ఉద్దేశంతో వచ్చానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన క్వాలిటీయే మీ అందరిలో కొంతమంది చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. సో తొందరపడ్డాం. ఏం తొందర అంటే ఎవరెవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అని తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ చెప్పేద్దామని కంగారు పడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, రమేష్ సార్ ఫస్ట్ అయితే మీరు ప్రోడక్ట్ వాడండి. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు సార్, నేను ప్రోడక్ట్ వాడను, ఇంట్లోకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రం వాడతానని చెప్పేసి అన్నాను. కాదండి, హెల్త్ సప్లిమెంట్స్ వాడండి, తర్వాత నేను చెప్తానని చెప్పడంతో ఇంట్లోకి సంబంధించిన గ్యానోడర్మా నీము తీసుకుని వాడానండి. మా నాన్నగారికి స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లం ఉంటే. సో అవి వాడిన తర్వాత కరెక్ట్గా ఆయన ఒక 2 రోజులు వాడిన తర్వాత ఇది తగ్గుతలేదని చెప్పి మానేస్తే, 4 రోజులకు మళ్ళీ సార్ దగ్గరికి, మా అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళడంతో కంటిన్యూగా వాడుకుంటేనే రిజల్ట్ వస్తుందండి, ఒక 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది, ఇమీడియట్గా అయితే తగ్గదండి అన్న. ఇదేంటన్నా అయినా ఇప్పుడు మనం డబ్బుల కోసం వచ్చాము, కానీ ప్రొడక్ట్ మాత్రం ఒక 3 నెలల నుంచి 6 నెలలు అంటున్నారు. కరోనా టైంలో కనీసం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని జాయిన్ అయ్యాం, కానీ ఏంటిది ఎలా అయింది అనుకున్న టైంలో సార్ అన్నారు నాతో, మీరు కరెక్ట్గా ప్రొడక్ట్ వాడండి, ఆ రిజల్ట్ వచ్చే లోపల మీకు ఇన్కమ్ వస్తుందండి అని చెప్పారు అనమాట. సో సరే ఇంకేమున్నాయి ప్రోడక్ట్స్ అని తెలుసుకునే క్రమంలో, నేను ఎలాగా ఆల్రెడీ పట్టుకెళ్ళి ఇంట్లో ఉన్నాయి కాబట్టి నాకు కూడా సేమ్ ప్రాబ్లం స్టార్టింగ్లో ఇప్పటికి
వేప గింజలతో వేపతో ఏదైతే మనకి ఉపయోగపడుతుందో అనుకుంటామో వేప టోటల్ గా వేప చెట్టు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా నీమ్ క్యాప్సూల్స్ గా మనకి మార్చడం జరిగిందండి. సో మన వాళ్ళు అనుకుంటారు చాలా మంది ఓన్లీ ఆకులతోటో గింజలతోటో కాదండి, దాని బెడల నుంచి కూడా మనకి క్యాప్సూల్ రూపంలో తయారు చేయడం జరిగింది. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందని తెలియడానికైనా ముందు ఈ వేపకి చాలా చరిత్ర ఉందండి. సో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యావసర పరిస్థితుల్లో కాదండి, రెగ్యులర్ గా ఈ వేపను వాడుతుండేవాళ్ళు. మార్నింగ్ లేచిన దాని నుంచి ప్రతిరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి కంపల్సరిగా వేపనే వాడేవాళ్ళు, వేపని పూజించేవాళ్ళు కూడా. ఈ రోజుకి కూడా జాతరలు జరుగుతున్నాయంటే వేపకు సంబంధించిన ఆకులు కడితే గానీ జాతర చేయరు. అలాగా వేపకి ఎక్కడికక్కడ ప్రసిద్ధి చెందింది ఉంది. కాకపోతే ఏంటంటే మనకి అడుగు తీసి అడిగేసి లోపల ఒకటి 2-3 చెట్లు కనిపించే సమయానికి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దీన్ని ఆల్రెడీ వేరే దేశాల వాళ్ళు పేటెంట్ కూడా తీసుకుందామని ట్రై చేశారు కానీ ఇవ్వలేదు. ఒకవేళ పేటెంట్ ఇచ్చినట్లయితే గనక వేప చెట్టుకున్న వేపకాయలు కానీ వేప గింజలు కానీ వేప పువ్వు కానీ కోసుకోవాలంటే మళ్ళీ దానికి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చేది. సో అదొకటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెచ్చుకోవచ్చు. కానీ ఇది మనకి ఎక్కువగా బ్రష్ చేయడానికి ఉపయోగించేవారు. ఐ మీన్ మార్నింగ్ లేచి లేకగానే పళ్ళు శుభ్రం చేసుకోవడానికి వేప పుల్లను ఉపయోగించేవారు. సో ఎవరైతే వ్యవసాయ రీత్యా ఉంటారో బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళందరికీ, పాత రోజుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసండి దీని గురించి. సో వేప పుల్లను తీసి పొద్దుటే దాన్ని బ్రష్ చేసినట్టు చేయడమో నవలడమో సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండడం వల్ల పళ్ళు శుభ్రం చేసుకునేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే చాలా రకాలు అంటే దగ్గరగా ఒక 40 రకాల వ్యాధుల్ని దగ్గరకు రానివ్వకుండా చేసుకునేవారు అనమాట. వేప వాడడం ద్వారా, ఈ నీమ్ క్యాప్సూల్స్ వాడడం వల్ల మనకి మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 40 రకాల వ్యాధులు మన దగ్గరికి చేరడానికి కూడా భయపడే విధంగా ఉంది. ఎప్పుడైతే మనం ఈ వేప పుల్లను తీసి బ్రష్ పెట్టడం మొదలు పెట్టామో అప్పటి నుంచి ఈ 40 రకాల వ్యాధులు మనకు రావడం జరిగింది. ఇందులో మస్ట్ అండ్ షుడ్ గా చెప్పుకోవాలంటే డెంటల్ కి సంబంధించిన సమస్యలు, ఏదైతే పళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎస్పెషల్ గా ఇప్పుడున్న వింటర్ సీజన్ లో, శీతాకాలంలో ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే చిగురు నొప్పులు, పిప్పుల నొప్పులు, లేదా పళ్ళు నొప్పులు రావడం, లేదా ఏదో వగేరా డెంటల్కి సంబంధించిన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానికి గల కారణం ఏంటంటే ఏదైతే మన వేప పుల్లను వాడడం మానేసి పక్కన పెట్టామో దాంట్లో ఏదైతే చేదు ఉందో ఆ చేదు మన పళ్ళల్లోతో పాటు ఆర్గాన్స్ కూడా అందడం ద్వారా మనకి షుగరు కంట్రోల్ అయ్యేది. దానికైనా ముఖ్యంగా ఏంటంటే పళ్ళుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా దృఢంగా ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా డెంటల్ సమస్యలు వచ్చేస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం చూస్తే డెంటల్ హాస్పిటల్ ఎక్కడో కానీ నెతికితే కానీ దొరికేది కదా. ఇప్పుడు చూడండి, ప్రతి మెయిన్ సెంటర్ లోనే 2-3 డెంటల్ హాస్పిటల్ ఉంటున్నాయి. దాని అర్థం ఏంటంటే మనం తీసుకున్న ప్రొడక్ట్స్ లో నాణ్యత లేదు. ఏదైతే ఈ నీమ్ పేస్ట్ ఉందో మన దగ్గర, అలాగే నీమ్ క్యాప్సూల్స్ ఉన్నాయో ఈ 2 కూడా, అలాగే నీమ్ సోప్ కూడా, ఇవి అన్ని కూడా వేపతో నుంచి, ప్యూర్లీ వేప నుంచే తయారు చేయబడి అనమాట అండి. సో ఇవి తీసుకోవడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెంటల్ సమస్యలను పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు డెంటల్కి సంబంధించి. సో దాని ద్వారా వచ్చే 40 రకాల వ్యాధుల్ని కూడా దూరం చేసుకోవచ్చు. సో దీన్ని మనం జ్యూస్ కింద, ఇది వరకు రోజుల్లో మనకి కొంతమంది ఈ వేస్టేజ్ రాకముందు కూడా వేపం మీద చాలా ఎక్కువ శ్రద్ధ చూపించేవారు అనమాట అండి. సో అందులో భాగంగానే వేప జ్యూస్ కింద కూడా తాగే వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి, పాత వాళ్ళు. అలాగే దాన్ని బ్రష్ కింద చేసే వాళ్ళు ఉన్నారు, ఆయిల్ రూపంలో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఎందుకంటే మన ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వేపతోటే దాన్ని ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారండి. వేప నూనె అని ఉంటుంది. సో అది వేప గింజల నుంచి తయారు చేయబడుతుంది. అలాగే మనకి మరొకటి వచ్చేటప్పటికి షుగర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రతి ఇంట్లోని ఎవరో ఒకరికి షుగర్ కామన్ గా ఉంటుంది. అయితే హై షుగర్ ఉంటుంది, లేదా లో షుగర్ ఉంటుంది. ఇది కామన్ అయిపోయింది. సో ఇది ఎందుకు కామన్ అయిపోయింది అంటే మన దగ్గర ఇన్సులేషన్ రిలీజ్ చేసే ఒక మిషన్ లాగా ఒక ఆర్గాన్ అన్నది మన బాడీలో ఉంటుంది అనమాట అండి. ఎప్పుడైతే మనం బ్రష్ రూపంలో కొత్త పదార్థాన్ని మనం అలవాటు చేసామో బాడీకి, అప్పటి నుంచి షుగర్ను కంట్రోల్ చేయడానికి మనం ఇవ్వాల్సిన ఇన్సులేషన్కి ఇవ్వాల్సిన శక్తిని ఇవ్వడం మానేసాం అనమాట అండి.
సో అదేమవుతుంది అంటే షుగర్ని కంట్రోల్ చేయడం మానేసి షుగర్ని స్టోరేజ్ చేసేస్తుంది. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే 5 సంవత్సరాల దగ్గర నుంచి షుగర్కు వచ్చేస్తున్నాయి పిల్లలకి. 5 సంవత్సరాల్లో మహా అయితే ఎంత షుగర్ తినేస్తారండి వాళ్ళు. సో ఏంటంటే దీనికి 2 కారణాలు. ఒకటి, మనం చేసే పేస్ట్‌లో మనకి రావాల్సిన పోషకాలు రాకపోవడం వల్ల, అలాగే మనం తినే ఫుడ్‌లో పిండి పదార్థాలు ఎక్కువైపోవడం వల్ల, అందులో మనకు కావాల్సిన పోషకాలు లేకపోవడం వల్ల కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుందనమాట. ఈ నీమ్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల ఏదైతే మనకి బ్లడ్ షుగర్ ఉంటుందో, సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అలాగే మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్. చూడండి, మరొకటి, షుగర్‌ని స్టార్టింగ్‌లో ఈ స్టేజ్‌లోనే ఉంటుందండి. అందరికీ ఉంటుంది ఈ షుగర్ అన్నది. కానీ ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ షుగర్ తగ్గించుకోవడం అనేది చాలా కష్టం. అంటే ఇన్సులేషన్. ప్రతిరోజు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, షుగర్ వచ్చిందని హాస్పిటల్‌కెళ్తే ఫస్టు ఒక 25 ఎంజీ పెడుతూ ఉంటారు ఒక పూట ఏసుకోమని. ఒక 6 నెలలు, 7 నెలలు దాటిన తర్వాత అది 2 పూటలు ఏసుకోమని చెప్తారు. కంట్రోల్ కాదండి ఇంకా. ఎందుకోసమంటే ఇంగ్లీష్ క్యాప్సూల్‌లో ఏం జరుగుతుంది అంటే, దాన్ని ఏదైతే షుగర్ ఉందో దాన్ని పైకి రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది గానీ, సో డాక్టర్ల ద్వారా మనకిచ్చే సజెషన్ ద్వారా మనకేంటంటే ఫస్ట్ 25 ఎంజీ పెడతారు. తర్వాత అది కంట్రోల్ కాదనమాట. అప్పుడు 2 పూటలు చేసేస్తారు. భోజనం చేసిన తర్వాత 2 పూటలు చేసేస్తారు. అలా ఇంకో 6 నెలలు పోయిన తర్వాత దాన్ని 50 ఎంజీకి మారుస్తారు. ఒక పూట 50 ఎంజీ, ఇంకొక పూట 25 ఎంజీ పెడతారు. అప్పుడు 75 ఎంజీ అవుతుంది. సో ఒక్క 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఎళ్తే షుగర్ కంట్రోల్ కావడం లేదనో, లేదా ఏదైనా ఫంక్షన్‌లో భోజనం చేయడం ద్వారానో, బయట ఎక్కడో తినడం ద్వారానో, తాగడం ద్వారానో, గాలి మార్పు రావడం ద్వారానో మళ్ళీ మీ బాడీలో ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుంది. ఏదో ఒక ఆర్గాన్ ఇబ్బందవుతుంది. ఆర్గాన్ ఇబ్బంది రాగానే మళ్ళీ మనం హాస్పిటల్‌కెళ్తే అక్కడ చెప్పేది ఏంటంటే, మీకు షుగర్ కంట్రోల్ కావటం లేదు, మీకు పవర్ పెంచాలని చెప్పి ఏదైతే 50 ఎంజీ ఉందో 2 పూటలు పెట్టేస్తారనమాట. ఆ 50 ఎంజీ కాస్త అలా పెరుగుతూ 75, 100 కూడా ఎళ్ళిపోతుంది ఈ రోజుల్లో. మెల్లమెల్లగా పెరుగుతూ పోయి 75 అయిపోయిన తర్వాత దాన్ని 2 పూట్ల క్యాప్సూల్స్ పెట్టుకొని ఒక పూట మాత్రం ఇన్సులేషన్ చేసుకునేలాగా, అంటే 3 పూట్ల కూడా. అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ కాదో మిగతా ఆర్గాన్స్, అంటే కిడ్నీ మీద కావచ్చు, అలాగే హార్ట్ మీద కావచ్చు, లేదా రెస్పిరేటరీ సిస్టమ్ మీద కావచ్చు, లివర్ మీద కావచ్చు, ఇంకా వగైరా ఏవైతే ఆర్గాన్స్ అన్నీ ఉంటాయో అన్నిట్ల మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందనమాటండి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మెల్లమెల్లగా మనకి రోజుకొక ఇంజెక్షన్ చేయడానికి పెడుతూ ఉంటారు. డైరెక్ట్‌గా మనకు మనమే చేసుకోవచ్చు ఇక్కడ చేసుకున్నట్లుగా. సో అది అలవాటు చేస్తారనమాటండి. అంటే చూడండి, స్లో పాయిజన్ అని వినే ఉంటారు మీరందరూ కూడా. షుగర్‌ను కూడా ఇప్పుడున్న మెడికల్ దాంట్లో చూస్తూ ఉంటే షుగరే కావచ్చు, ఇప్పుడు రీసెంట్‌గా కొత్తగా ఒకటి వచ్చిందండి. కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి బాగా వింటున్నాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. స్టార్టింగ్‌లో ఒక బిల్ల ఏసుకోమంటారు. దాన్నే 2 పూటలు, దాన్నే 3 పూటలు, దాంట్లోనే ఇంకా పెంచుతూ పోతున్నారనమాట. ఇంకా చెప్పాలి అంటే దాన్ని ఒక స్లో పాయిజన్ కింద అందిస్తున్నారనమాట. ఎందుకోసం అలాగా అంటే, వాళ్ళ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా సేమ్ థింగ్ అదే మెడిసిన్‌లో ఫాలో అవ్వడం ద్వారా, మెడిసిన్ ద్వారా జరిగేది ఏంటి అంటే అక్కడ కంట్రోల్. షుగర్ క్యాప్సూల్స్ ఏసుకోవడంతో పాటు ఈ నీమ్ క్యాప్సూల్స్ కూడా మనం వాడుతూ ఉండాలనమాటండి. ఎప్పుడైతే ఒక 3-6 నెలలు నీమ్ క్యాప్సూల్స్ వాడతారో వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుంది. సో దాంతో పాటు మనకి చాలా రకాల ఇబ్బందులొస్తాయి. అలాగే ఫంగస్‌ల నుంచి, వైరస్‌ల నుంచి, అలాగే బ్యాక్టీరియా నుంచి, అతి ముఖ్యంగా మనందరూ కూడా చుట్టుపక్కల ఈ డస్ట్ అలర్జీ నుంచి బారిన పడతా ఉంటాము. అలాగే రోడ్డు మీదకెళ్తే చాలా డస్ట్ ఉంటుంది. అలాగే ఫుడ్‌లో కూడా చాలా డస్ట్ వస్తుంది. దాంతో పాటు మనం తీసుకున్న ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకుంటే వెరీ గుడ్. కాకపోతే ఇంతవరకు మనం తీసుకున్న ఆయిల్ బయట ఏదో ఒక ఆయిల్ ఉంటుంది కదండీ! దాని ద్వారా ఏంటంటే బ్లడ్ అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఇక్కడ బ్లడ్‌ని కూడా ప్యూరిఫికేషన్ ఏదైనా చేయండి మీరు. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అయినా వాడండి. ఇంగ్లీష్ మెడిసిన్‌లో గాని, బయట ఎందులో గాని, మన దాంట్లో ఉన్న నీమ్ క్యాప్సూల్స్ చేసే ప్రధానమైన పని ఏదైనా ఉంది అంటే మాత్రం బ్లడ్‌ని ప్యూరిఫికేషన్ చేస్తుందనమాటండి. అంటే ఉన్న బ్లడ్‌ని ఉన్న స్థితిలోనే ఉంచి కొత్త బ్లడ్‌గా తయారు చేస్తుందనమాటండి.
దీంట్లో ఉన్న చేదు పదార్థం ఏదైతే ఉందో అది ఏదైతే యాంటీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వైరస్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని దగ్గర చేరనివ్వకుండా చేస్తుంది అనమాట అండి. దాంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మన స్టమక్ సంబంధించి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు కావచ్చు. సో స్టమక్ లో మనం తీసుకున్న ఫుడ్ తో పాటు వచ్చిన చిన్న చిన్న వైరస్లు కావచ్చు, చిన్న చిన్న పురుగులు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలంటే మనకి ఈ నీమ్ క్యాప్సిల్స్ 100% అవసరము. సో దాంతో పాటు కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్ గా నేను వాడింది చర్మానికి సంబంధించండి. స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండయి, తామర టైపు. సో ఆ ప్రాబ్లమ్స్ కి వాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం పెరుగుతుందండి. ఏదైతే నీమ్ క్యాప్సిల్స్ వాడతామో ఈ నీమ్ క్యాప్సిల్స్ వాడినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు ఎవరికైనా చెప్పినప్పుడు కావచ్చు, ముందుగా మీరు మెన్షన్ చేయవలసింది ఏదంటే ఏదైనా ప్రాబ్లం కు వాడితే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా మన దాంట్లో పెరుగుతుంది. సో ఒక సామెతను చూసారా, పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఖచ్చితంగా ఎప్పుడైతే పెరుగుతుందో అది 100% తగ్గుతుంది అని నమ్మొచ్చు మీరు అందరూ కూడా. సో నేను అదే నమ్మానండి. నాకు తగ్గడానికి 6 నెలలు టైం పట్టింది. సో ఈ 6 నెలల టైంలో విపరీతమైన దురద కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ లో చెప్తాను అది ఎందుకోసం అన్నది. ఆ దురద అన్నది ఎందుకు వచ్చిందంటే ఈ నీమ్ ఎక్కువగా వాడడం వల్ల దురద ఎక్కువ వస్తుంది అనమాట అండి. విపరీతమైన దురద ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు టోటల్ ప్రాబ్లం అన్ని కూడా క్లియర్ అవుతుంది అనమాట అండి. సో మీరు ఈ విషయం చెప్పకుండా బయట ఎవరైతే కొత్తగా తీసుకొస్తున్నారో వాళ్ళకి అవ్వదు, అందరికీ వస్తుందని కాదు, కొంతమంది బాడీ తత్వం బట్టి ఖచ్చితంగా నీమ్ క్యాప్సూల్స్ వాడుకుంటే దురద వస్తుందండి. అరిచేతుల దురద కావచ్చు, అరికాళ్ళు దురద కావచ్చు, ఎక్కడైనా స్కిన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్న చోట దురద కావచ్చు, ఏదైనా సరే ర్యాషెస్ టైప్ లో ఇంకా ఎక్కువ పెరగచ్చు. సో ఇవన్నిటికి కూడా మూలం ఏంటంటే అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఆ ప్రాబ్లం నుంచి మనల్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. అంటే చూడండి, ఇప్పుడు రెగ్యులర్ గా మన ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రధానంగా బాధపడుతున్నది ఏంటి అంటే, 1 డయాబెటిక్ షుగర్ కి సంబంధించిన ప్రాబ్లము, 2 స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లము, 3 నేలుకి సంబంధించిన ప్రాబ్లము. సో ఇది ఎక్కువగా లేడీస్ కి నేల్స్ ఎప్పుడు కూడా జుట్టు ఎంత అయితే ముఖ్యంగా ఉండాలని కోరుకుంటారో దాంతో పాటు నేల్స్ కూడా అంతకన్నా ఎక్కువగా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. కాకపోతే ఇందులో చూపించినట్లుగానే లాస్ట్ లో చూపించినట్లుగా ఆ విధంగా ఉండాలంటే మీరు నీమ్ క్యాప్సూల్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. అలాగే మీకు ఇక్కడ కొన్ని రకాలు చూపించాను చూడండి, ఇందాక చూపించినట్లుగానే. సో మైగ్రేన్ ప్రాబ్లం దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మీకు ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందండి. సో ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆ సొల్యూషన్ ఏంటి అంటే నీమ్ క్యాప్సూల్స్ వాడుకోవడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని అరికట్టుకోవచ్చు. అతి ముఖ్యంగా బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ని తగ్గించుకోవచ్చు. బ్లడ్ లో ఏదైతే బ్యాక్టీరియా మలినాలు ఉంటాయో వాటిలన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. టోటల్ గా ప్యూరిఫికేషన్, మన వాటర్ ఎలా అయితే ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటామో ఉన్న వాటర్ ని, అలాగే బ్లడ్ కూడా మనకి ప్యూరిఫికేషన్ గా ఉపయోగపడుతుంది అనమాట అండి. అలాగే మీ అందరికి మరొక విషయం ఏంటంటే, మనకి అతి ముఖ్యమైనది ఈ నీమ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాడొచ్చండి. 8 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ నీమ్ క్యాప్సూల్స్ వాడుకోవచ్చు. నేను ఇక్కడే ఇంకొక విషయం చెప్పాలి. నాకు స్టార్టింగ్ ఎక్కువగా దురదలు వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారంటే, నీమ్ వాడుతున్నారు సార్, ఇది కామన్ గానే వస్తుంది, తగ్గుతుంది, కంగారు పడకండి అంటే, మనకు తొందరగా తగ్గాలని చెప్పి 3 క్యాప్సూల్స్ అయితే వేసుకున్నాను అనమాట అండి. సో మనకి కంపెనీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే కేవలం 2 క్యాప్సూల్స్ వేసుకోండి తిన్న తర్వాత అని చెప్పి, కానీ సప్లిమెంట్సే కదా, కొన్ని మీటింగ్స్ లో అయిన తర్వాత ఎక్కువగా వేసుకోవడం ద్వారా మనకి ఏమీ కాదన్న ఉద్దేశంతో అప్పుడు నేను చేసిన పని ఏంటంటే 3 క్యాప్సూల్స్ వేసుకున్నాను అనమాట అండి. 3 క్యాప్సూల్స్ వేసుకున్నా ఏమీ కాలేదు, మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. అలాగే రెండో ప్రోడక్ట్ వచ్చేటప్పటికి గ్యానోడర్మా. ఇది మీ అందరికీ తెలుసు. గ్యానోడర్మా ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే ఇందులో అతి ముఖ్యమైనది మన ఒంటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. దీనికి ఇంకొక పేరు ఉంది, కింగ్ ఆఫ్ ఎర్బా.
సో ఇది గత 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉందండి దీన్ని. మనం నాట్ ఓన్లీ వెస్టేజ్ సంబంధించి తయారు చేసింది కాదు. కానీ మనకి బయట ఎక్కడ కూడా దొరకదు. కేవలం వెస్టేజ్‌లోనే దొరుకుతుంది. బయట దొరికేదంత ఇదిగా కూడా ఉండదండి. సో ఇక్కడ గ్యానోడర్మా చేసే పని ఏంటంటే మన బాడీని మొత్తం స్కాన్ చేస్తుంది. సో ఇదేంటి సార్ బాడీ స్కాన్ అంటే వేరే ఉంటుంది కదా! మనకి బోలెడంత ఖర్చు పెడితే గాని స్కాన్ రావదు కదా అనుకోవచ్చు. యెస్ అండి. అది బయట నుంచి స్కాన్ చేసేదైతే ఈ గ్యానోడర్మా అయితే మాత్రం లోనకెళ్ళిన తర్వాత ఆహ్, ఈ మాట మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు గానీ స్కాన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆ స్కాన్ ఎందుకు చేస్తుంది అంటే మాత్రం మిమ్మల్ని యంగ్‌గా ఎప్పటికప్పుడు యూత్‌గా ఉండేలాగా తయారు చేస్తుందనమాటండి. అంటే ఎవరికైనా తక్కువ వయసులో చూడండి చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుందన్నా, లేదు చిన్న వయసులోనే ముడతలొస్తున్నాయన్నా, చిన్న వయసులోనే ఏదైనా వయసుకు కన్నా మించిపోయి కనిపిస్తున్నారన్నా సరే, అవంతా చెయ్యనివ్వకుండా ఎప్పటికప్పుడు యంగ్‌గా ఉంచేలాగా మనకి ఈ గ్యానోడర్మా అన్నది ఉపయోగపడుతుందనమాటండి. అలాగే ఒంట్లో ఉన్న ఏదైతే బ్యాడ్ ఉంటుందో, ఆ బ్యాడ్‌ని అన్నిటిని కూడా డిటాక్సిఫికేషన్ రూపంలో బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఆహ్, అలాగే మనకిక్కడ చూడండి హ్యూమన్ సంబంధించిన బాడీ. సో మన బాడీయే ఇదంతా కూడా. సో ఇందులో చూడండి గ్రూప్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ మనకి కలెక్ట్ చేస్తేనే టిష్యూస్ కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్ తయారైతేనే ఆర్గాన్స్‌ను కొన్ని ఆర్గాన్స్‌గా తయారైతేనే టోటల్ మన బాడీ సిస్టమ్‌గా తయారవుతుందండి. మన బాడీలో ఏ ఆర్గాన్ లేకపోయినా సరే మనం ఔటు వ్యక్తుల కిందే ఉంటాం. కానీ ఇక్కడ మనం చేస్తున్న పని ఏంటి అంటే, సో ఇదంతా కూడా దేవుడు దయ వల్ల మనంతా కూడా బానే ఉంటుంది స్టార్టింగ్‌లో. దీన్నే మనం మెల్లమెల్లగా చంపుకుంటూ వచ్చేస్తున్నామండి. అదెట్లా అంటే ముందు ఈ సెల్స్ మీద ప్రభావం చూపిస్తుందనమాటండి. మనం ఏదైతే బ్యాడ్ ఫుడ్ తీసుకుంటామో, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఏదైతే డస్ట్ రూపంలో కావచ్చు, ఏదైతే తీసుకుంటున్నామో అది సెల్స్ దగ్గర స్టార్ట్ అవుతూ ఉంటుంది. సెల్స్ దగ్గర నుంచి అలా ఆర్గాన్స్ దగ్గరకొచ్చి టోటల్ సిస్టమ్. సో ఎప్పుడు మీకు స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లమ్ ఉంది, ఎప్పుడు మీకు ఈ ముడతలు రావడం ప్రాబ్లమ్ ఉంది, ఎప్పుడు కంతులు ఏర్పడుతున్నాయన్న ప్రాబ్లమ్, బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్ ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఇవన్నీ ఏదైతే వన్ బై వన్ తయారయ్యి 4 స్టేజుల్లో తయారయ్యి మనకి కనిపిస్తామో, అదే విధంగా మన గ్యానోడర్మా అన్నది ప్రయత్నం చేసి లోనకెళ్ళి మన సెల్స్‌ని రిపేర్ చేసి తయారవ్వడానికి కొంత టైం పడుతుంది. అందుకే 3-6 నెలలు కంపల్సరీగా వాడుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు. ఏ సమస్య లేని వాళ్ళు కనీసం ఇయర్‌లో 2 టైమ్స్ అయినా వాడుకోవాలనమాటండి. సో దాంతో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ కింద కూడా పనిచేస్తుందండి. ఏదైనా వైరస్‌ని ఇందాక చెప్పుకున్నాను చూసారా బ్యాక్టీరియాని. ఆ బ్యాక్టీరియాని దగ్గర చేరనివ్వదనమాటండి. ఫంగస్‌ల నుంచి కూడా దగ్గర చేరనివ్వకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి ఫైట్ చేయడానికి సెల్స్ అన్నది యాక్టివ్‌గా ఉండాలి. మన ఆర్గాన్స్ ఎప్పుడు కూడా ఫైట్ చేయవు. మన ఆర్గాన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే, మనకి ఎప్పుడు కూడా మనల్ని యాక్టివ్‌గా ఉంచడానికి, మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయడానికి ఉపయోగపడేలాగా మనకు పనిచేస్తుంటాయి. కానీ మనల్ని ఎప్పుడూ కూడా కాపాడి ఏమన్నా ఉన్నాయంటే, అవి సెల్స్ అనమాటండి. అవే తెల్ల రక్త కణాలు కావచ్చు, ఎర్ర రక్త కణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ సెల్స్‌ని ఎప్పుడూ కూడా యాక్టివ్‌గా ఉంచుకోవాలి అంటే మాత్రం, మన బాడీని ఎప్పుడూ కూడా స్టిఫ్‌గా సిద్ధంగా ఉంచుకోవాలి. ఉంచుకోవాలి అంటే బాడీలో ఎప్పుడూ కూడా ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. వేస్ట్ పదార్థాలు, తర్వాత బాడీకి అవసరం లేనియన్నీ కూడా ఉండచుకోవడం ద్వారా సెల్స్ అన్నది చనిపోతూ ఉంటాయన్నమాటండి. సో ఇది సెల్స్‌ని పుట్టించదు గానీ, సెల్స్‌ని యాక్టివ్‌గా ఉంచేలా మాత్రం చేస్తుంది. అంటే దీనికి సంబంధించిన సెల్స్‌కి సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఆ ప్లేస్‌లో వేరే ఏమి రానివ్వకుండా ఉంచడానికి యాక్టివ్ సెల్స్ ఎప్పుడు కూడా ఉంటుందనమాటండి. అందుకనే ఇది చాలా మందికి ఇబ్బందులొస్తూ ఉంటాయండి. చాలా మందికి జ్వరాలొస్తూ ఉంటాయి, లేదా దగ్గొస్తూ ఉంటుంది, ఫీవరు ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కొంతమందికేమో ఎక్కువగా యాక్టివ్‌గా సెల్స్ ఉన్న వాళ్ళకేమో ఏ ప్రాబ్లమ్ బయట పడదు. పడినా కూడా ఒక రోజు, 2 రోజుల మించి ఉండదనమాటండి. అదే గనక సెల్స్ ఎవరికైతే యాక్టివ్‌గా ఉండవో, దాని ప్లేస్‌లో వైరస్ ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు మనకి ఇవి యాక్టివ్‌నెస్ కోల్పోయి మనకి రోగాల బారిన పడతామనమాటండి. చూడండి ఇందాక చెప్పాను నీమ్‌కి సంబంధించి. అలాగే ఇది కూడా ఏం చేస్తుంది అంటే, మన బాడీకి సంబంధించి ఆహ్,
బాగా పనిచేస్తుంది. దాంతో పాటు ఇది ఎర్ర పుట్టగొడుగు ఏదైతే దీని రకం ఉందో, సో దీంట్లో చాలా ప్రయోజనాలు మనకు దొరుకుతాయనమాటండి. సో ఇక్కడే కాదండి బయట దేశాల్లో కూడా దొరుకుతుందిది. సో మనం దీన్ని వాడవలసిన ప్రధానమైన కారణం ఏంటంటే నాకు తెలిసి స్కిన్ ర్యాషెస్ ప్రాబ్లమ్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం యంగ్‌గా అలాగే మన ఆయుష్ పెంచుకోవాలి అంటే ఇప్పుడు చూడండి మన తాతగారు కావచ్చు, లేదా పాత వాళ్ళు నాన్నగారు కావచ్చు, చాలా సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు 100 ఈజీగా అయితూ ఉండేదండి. కానీ ఇప్పుడున్న కాలంలో 100 కాదు కదా 60 అవ్వాలంటేనే చాలా కష్టంగా ఉంది. అది కూడా ఎటువంటి వ్యాధులు లేకుండా. ఏదో ఒకటి ఉంటుందనమాటండి. ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి అక్కడ వరకు వెళ్తున్నాం. సో మనకి ఏ ప్రాబ్లము ఉండకూడదు అంటే మాత్రం 100% ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్యానోడర్మాని యూజ్ చేయాలి. ఈ గ్యానోడర్మాని యూజ్ చేయడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు మీ వయసును కూడా పెంచుకోవచ్చనమాటండి. సో వయసు పెరగడంతో పాటు మీ బాడీని స్టిఫ్‌గా కూడా ఉంచుకోవచ్చు. మీ బాడీని స్టిఫ్‌గా ఉంచుకోవాలంటే అతి ముఖ్యమైనది మీ సెల్స్ అన్నది యాక్టివ్‌గా ఉండాలి. సో ఇదంతా కూడా ఒక సర్క్యులేషన్ అనమాటండి. వ్యాధుల్ని దగ్గరకు రాకుండా చేసుకోవాలి అంటే మాత్రం ఈ 2 క్యాప్సూల్స్‌ని ఏదైతే నీము, గ్యానోడర్మా ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక 2 మంత్స్ వాడండి. ఎవరైతే ఈ 2 వాడతారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సో దానికి ఉదాహరణ నేనేనండి. సో ఇది కరెక్ట్‌గా నాకు ఒక 3-6 నెలలు టైం పట్టింది. పట్టినప్పటికి నేనప్పుడు ఇది వాడేసి 3 ఇయర్స్ పైనే అయిపోయింది. మళ్ళీ ఇంతవరకు తిరిగి వాడలేదు. సంవత్సరంలో ఒక క్యాప్సూల్స్ ఒక డబ్బా మాత్రం గ్యానోడర్మా వాడుతూ ఉంటాను. ఒక డబ్బా మాత్రం నీమ్ వాడుతూ ఉంటాననమాటండి. సో ఇప్పటికి స్టిల్ నేను ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా కంటిన్యూగా కూడా చేయనండి. గుర్తొచ్చినప్పుడు మాత్రం ఏస్తూ ఉంటాను. లేదంటే లేదు. అంటే నాకున్న టైం ప్రకారం ఎప్పుడైతే నాకు వేసుకోవాలనిపిస్తే అప్పుడు ఏసుకుంటాననమాట. అంటే ప్రాబ్లమ్ లేదు. కానీ దాన్ని ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి వాడాలి కాబట్టి వాడుతూ నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టే నేను హెల్త్ సప్లిమెంట్స్ చెప్పడానికి మీ ముందుకు రావగలిగానండి. స్టార్టింగ్‌లో నేను చెప్పిందల్లా కూడా అగ్రికల్చర్ మాత్రమే చెప్పగలిగాను. ఎందుకోసమంటే నాకు దీని రిజల్ట్ రావడానికి చాలా టైం పట్టింది. సో ఆ టైం గ్యాప్‌లో నాకు అగ్రికల్చర్ రావడం, అలాగే బ్రాంజ్ అవ్వడం, సిల్వర్ అవ్వడం ఇయన్నీ ఆటోమేటిక్‌గా అయిపోయినాయనమాటండి. సో మీ అందరికీ కూడా ఈ 2 కూడా అర్థమైనయి అనుకుంటున్నాను. నేను ఈ వెస్టేజ్‌లో నిలబడున్నాను అంటే ప్రధానమైన కారణమైన ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం ఈ సప్లిమెంట్సేనండి. ఈ 2 సప్లిమెంట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో కంటిన్యూగా మంచి ఆరోగ్యం తీసుకున్న వ్యక్తులుగా అవుతారు. అలాగే మంచి ఆదాయం తీసుకున్న వ్యక్తులు కూడా అవుతూ ఉంటారు. సో అట్‌లీస్ట్ నాకొచ్చిన ఇన్‌కమ్ అయినా వస్తూ ఉంటుంది. నాకన్నా ఎక్కువ ఇన్‌కమ్ మీ అందరికీ రావాలని కోరుకుంటూ ప్రతి సప్లిమెంట్స్‌ని కూడా అందరూ కూడా వాడాలని కోరుకుంటూ సో మరొకసారి మీ అందరికి చెప్తున్నాను 2026కి స్వాగతం పలికే ముందు మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఖచ్చితంగా గోల్స్ అందరూ పెట్టుకుంటున్నారు. ఆ గోల్స్ మీద నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారనమాటండి. సో గోల్స్ పెట్టుకుని మీ దగ్గరే ఉంచుకోవడం కాదు, మీ అప్‌లైన్‌తో పంచుకోండి. మీ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికెళ్ళి కూర్చొని ఈ ఇయర్‌లో కాదండి, ఈ మంత్‌లో మీరేం సాధించాలనుకుంటున్నారు? ఈ మంత్‌లో మీకేం కావాలి? ఓకే. మీరు కస్టమర్ కింద ఉండొచ్చు కొంతమంది ఇందులో. కస్టమర్ కింద ఉంటే నో ప్రాబ్లమ్. మీ వర్క్ మీరు చేసుకోవచ్చండి. ఎవరైతే యాస్ పర్ ఇన్‌కమ్ ఎర్నర్‌గా తయారవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా చేయవలసిన పనేంటంటే మీ అప్‌లైన్ ఏదైతే చెప్తారో అది మాత్రమే పాటించండి. సో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, అటు పక్కన ఉన్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి ఏమీ తెలీదు వెస్టేజ్ గురించి. తెలిసినప్పటికీ పూర్తి నాలెడ్జ్ కేవలం మీ అప్‌లైన్ దగ్గర ఉంటుంది. మీ అప్‌లైన్ తీసుకెళ్ళి ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళ క్వెషన్‌లకు ఆన్సర్ చెప్పినట్లయితే అప్పుడు నమ్మొచ్చు. ఎవ్వరికీ తెలీదండి. వెస్టేజ్ గురించి కావచ్చు, వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, వెస్టేజ్‌లో ఉన్న బిజినెస్ ప్లాన్ కావచ్చు, ఇదేమీ తెలీదు. తెలియకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా నెగెటివ్స్ చెప్తుంటారు. అమ్మో! నీకు గ్యానోడర్మా నీమ్ వేసుకుంటున్నావు, పెరిగిపోతుంది, నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఆపరేషన్ చేసేయాలంటారు. దేనికండి ఆపరేషన్? స్కిన్ ర్యాషెస్‌కి ఆపరేషన్ ఉంటుందా? వాళ్ళేదో చెప్తూ ఉంటారని మన వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు. సో మీరిక్కడ ఒక్కసారి వెస్టేజ్‌లోకి వచ్చేసారు ఆల్రెడీ. ఎవరైతే గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఒక మంచి సెక్టార్‌లోకి మీరొచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా చేయవలసింది కేవలం మీ అప్‌లైన్‌ని నమ్మడమే. ఇక్కడ మరొక విషయం అండి. మిమ్మల్ని డెవలప్ చేస్తేనే మీ అప్‌లైన్ డెవలప్ అవుతారు. మిమ్మల్ని డెవలప్ చేయకుండా మీ అప్‌లైన్ డెవలప్ అవ్వాలన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందు 1 నెల, 2 నెలలు ఉపయోగపడుతుంది గానీ మూడో నెల నుంచి వాళ్ళు మళ్ళీ మీకు కనిపించరు. ఇది మాత్రం డామ్ షూర్ అనమాటండి.
సో నాకు నచ్చిన ప్రొడక్ట్స్, నేను వెస్టేజ్ లో నిలబడడానికి ఉపయోగపడిన ప్రొడక్ట్స్, ఈ రోజుకి అట్ల గురించి ఎప్పుడైనా సరే చెప్పగలిగిన ప్రొడక్ట్స్, నాకు ఉపయోగపడిన ప్రొడక్ట్స్ మరొకసారి గ్యానోడర్మా నీమ్. థ్యాంక్ యూ వెస్టేజ్. అలాగే ఈ రెండిటిని కనిపెట్టిన బాలి గారికి థ్యాంక్ యూ చెప్తూ, చాన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడ్డ సమస్య నుంచి ఒక 6 నెలల్లో రిలీఫ్ చేసిన ప్రొడక్ట్స్ కి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్న లీడర్స్ కి, అలాగే ముఖ్యంగా నా అప్లైన్ రమేష్ గారికి, అలాగే నా లైఫ్ లైన్స్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా వండర్ఫుల్ సెక్షన్ అయితే చెప్పారండి ఈ రోజు. నిజంగా నీము జ్ఞానోడర్మ రెండు ప్రోడక్ట్లు కూడా చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది సార్. నిజంగా మనకి నీమ్ క్యాప్సూల్స్ అనేది మనకి ఒక 40 రకాల వేప అనేది 40 రకాల వ్యాధుల నుంచి మనకి దగ్గర చేరకుండా చేస్తాయని, అలాగే పళ్ళకి సంబంధించి కూడా మనకి పేస్ట్లు వాడుతున్నాం కదండి, దానివల్ల కెమికల్ పేస్ట్ల వల్ల మనకి పుచ్చి పళ్ళు రావడం, పళ్ళ సొలుపు రావడం ఇవి వస్తున్నాయని చెప్పారు సార్. అలాగే పేస్ట్ లో మనకి వాడే పేస్ట్ లో పోషకాలు లేకపోవడం వల్ల, తినే ఫుడ్ లో పిండి పదార్థాలు ఉండడం వల్ల కూడా మనకి సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పడం జరిగిందండి. అలాగే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని, అలాగే ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా బీపీని కూడా కంట్రోల్ చేస్తుందని, మనకి స్టమక్, చిన్నపిల్లలకి స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా కాపాడుతుందని, అలాగే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు కూడా రాకుండా చేస్తుందని, నీమ్ క్యాప్సూల్స్ గురించి అయితే చాలా క్లారిటీగా చాలా అద్మాయిలాగైతే చెప్పారు సార్. మీకు కొన్ని కొత్త పాయింట్స్ కూడా తెలుసుకున్నాను ఈ రోజు నేను. అలాగే జ్ఞానోడర్మా గురించి కూడా మనకి ఆల్రెడీ కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారండి, మీరు చెప్పినట్టే. నిజంగా మన వంటిని శుద్ధి చేసేది ఏదైనా ఉంది అంటే జ్ఞానోడర్మా అండి. అది బాడీని కూడా స్కాన్ చేస్తుందని, అంటే మనం ఏ చిన్న అనే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చిన్న ఏజ్ లో యంగ్ గా ఉండేలాగా మన సెల్స్ మీద ప్రభావం చూపిస్తుందంటే కూడా చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పడం జరిగిందండి. గ్యాస్ట్రిక్ కూడా నేను ఫస్ట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ కూడా తగ్గిస్తుందని చెప్పారు సార్. నేను ఇవాళ ఆ పాయింట్ వాళ్ళ కొత్తగా విన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మనం అప్లైన్ ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది తీసుకుంటామండి. నిజంగా మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సక్సెస్ లోనే మన సక్సెస్ కూడా ఉంటుంది. చాలా మంచి సెక్షన్ అయితే చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరిన్ని సెక్షన్లు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సార్ ఇచ్చిన సెక్షన్ మీద థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క క్యాండిడేట్ నేను ఒక్కొక్కరుగా పిలుస్తాను. ఫస్ట్ మన తణుకు విన్నింగ్ ఫ్యామిలీ ఫౌండర్ అయిన యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మిస్టర్ రమేష్ సార్ గారు అయితే ఉన్నారండి. వెల్కమ్ సార్. సార్ ఇచ్చిన సెక్షన్ మీద మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మణికంఠ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రైట్, సో లీడర్స్, ఈ రోజు ఒక మంచి జూమ్ సెషన్ అనేది మీ అందరికి వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. నీమ్ క్యాప్సుల్ అండ్ గ్యానోడర్మా. సో మరి సార్ ఏదైతే స్టార్టింగ్ లో మన ప్రోడక్ట్స్ వాడుకుని హెల్త్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని సాల్వ్ చేసుకున్నారు, అవే ప్రోడక్ట్స్ గురించి ఇవాళ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నీమ్ గురించి, అట్లాగే గ్యానోడర్మా గురించి. మరి నీమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఒక రకంగా మన భారతదేశంలో పుట్టినందుకు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. నిజంగా అమృతము, సంజీవిని ఈ పేర్లు వినడమే గాని వాటిని చూసినటువంటి దాఖలాలు అయితే మనకు లేవండి. కానీ ఇవాళ భూమి మీద దొరికేటటువంటి ఒక అమృతం గురించి, ఒక సంజీవిని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది వేప రూపంలో మనందరికీ ఈ తరం వాళ్ళకి దొరికిందని నేనైతే చెప్తాను. నిజంగా వేపని చిన్న దాంట్లో కాదు, పెద్ద దాంట్లో కాదు, ప్రతి దాంట్లోనూ కూడా వేపను వాడుతూ ఉన్నారు. అంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వాళ్ళ వేప మనిషికి అంత మమేకం అయిపోయింది అనమాట అండి. వేపని సోపుల్లో వాడుతున్నారు, పేస్ట్లో వాడుతున్నారు, క్యాప్సూల్స్ లో వాడుతున్నారు, కాస్మెటిక్స్ లో వాడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల అగ్రికల్చర్ లో వాడుతున్నారు. మనిషికి వాడేటటువంటి ప్రోడక్ట్స్ లో చాలా రకాల ప్రోడక్ట్స్ లో వేప అనేది మిక్స్ చేస్తున్నారు అనమాట. అంటే వేపకి అంత వాల్యూ ఉంది. అందుకే మన పూర్వీకులు వేపని దైవవృక్షముగా భావించి మన ఇంట్లో వేపని పెంచుకుని దానికి పూజాది కార్యక్రమాలు చేసేవారు. అంత మహావృక్షం వేప అన్నమాట అండి. అటువంటిది ఇవాళ మన వెస్టీజ్ ఆ వేప నుంచి సప్లిమెంట్స్ తయారు చేస్తున్నారు, పేస్ట్ తయారు చేస్తున్నారు, సోపు తయారు చేస్తున్నారు,
ఫేస్ వాష్ తయారు చేస్తున్నారు, చాలా రకాలుగా. అట్లాగే హ్యాండ్ వాష్ తయారు చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆ టాక్సిక్లిన్ క్యాప్సూల్స్ తయారు చేశారు. ఎన్నో రకాలుగా ఇంకా ఫేస్ క్రీమ్స్ కావచ్చు, చాలా రకాల ప్రోడక్ట్స్ లో వ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సార్కి మరొకసారి నేను స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాట్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి పాయింట్స్ అయితే మళ్ళీ మీ నుంచి మేము వినడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనకి తణుకు విన్నింగ్ ఫ్యామిలీ మనకి ఇంకొక గ్రేట్ లీడర్ అయితే ఉన్నారండి, డైరెక్టర్ మిస్టర్ ఉదయ్ సార్ గారు. సార్ సార్ ఇచ్చిన సెక్షన్ మీద చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మైకండ్ గారు, గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా రోజుల తర్వాత మీరు ఈ సిస్టంలోకి రావటానికి ఉపయోగపడినటువంటి, మీకు హెల్ప్ అయినటువంటి 2 సప్లిమెంట్ గురించి ఈరోజు చాలా చక్కగా చెప్పారు. సో చాలా మీటింగుల్లో మీరు మాట్లాడారు. గ్యానోడర్మా అండ్ నీమ్, ఈ 2 ప్రోడక్ట్స్ నాకు చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చినాయి. అందుకే ఈ రోజు ఈ సిస్టంలో ఉన్నానని చెప్పేసి. సో మరి అందులో భాగంగా వేప గురించి మనం చెప్పుకోవాల్సింది చాలా చాలా ఉంది. రెగ్యులర్గా మనం ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి ఏరియాలో మనకి కనిపించేటువంటి ఏకైక మొక్క ఏదన్నా ఉందంటే వేప. మరి అలాంటి వేపలో ఉన్నటువంటి గుణాల గురించి, దాని యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇప్పుడు నీమ్ క్యాప్సూల్ గురించి నేను చెప్పేది ఏంటంటే, దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉన్నాయి. అందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే షుగర్ అండి. మరి అలాంటి షుగర్ కంప్లైంట్ కి ఈరోజు చాలా మంది చాలా డబ్బులు పెట్టి ఆ ఉన్న రోగం తగ్గించుకోవడం కోసం లేని ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువగా వాడటం వల్ల మరి ఈ దీర్ఘకాల వ్యాధులకి ఎక్కువగా మెడిసిన్ వాడటం వల్ల ఏంటంటే ఫస్ట్ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. లైక్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాడినటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల ఆ మేజర్ ప్రాబ్లం తగ్గుతుందో లేదో పక్కన పెడితే, లేనిపోని ప్రాబ్లమ్స్, కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే మరి సార్ చెప్పినటువంటి వెస్టేజ్ నీమ్ సప్లిమెంట్ ఏదైతే ఉందో, నీమ్ క్యాప్సూల్స్, మరి అది మన కంపెనీ సప్లిమెంట్ రూపంలో ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి సప్లిమెంటు ఎంతకాలం వాడినా ఎలాంటి అనర్థాలు రావు కాబట్టి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రావు కాబట్టి, సో మన నిజ జీవితంలో గనక ఈ వేపను గనక మనం ఫుడ్లో భాగంగా దీన్ని మనం యాడ్ చేసుకుంటే మరి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి, దాంతోపాటు గ్యానోడర్మా నిజంగా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. మరి ప్రతిరోజు మన బాడీని మనం పైనుంచి శుభ్రం చేసుకునే అవకాశం ఉంది. మరి లోపల ఉన్నటువంటి కొన్ని వ్యర్థాలని బయటకు తీసేటువంటి అవకాశం మన చేతుల్లో లేదు. కాబట్టి మరి దానికి కూడా గ్యానోడర్మా క్యాప్సూల్స్ గురించి, ఈ రెండిటి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజైతే చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఈరోజు సెషన్ విన్న తర్వాత ఈ 2 ప్రోడక్ట్లు ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.